5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. వన్ టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. ప్రభాకర్ రావు ఇండియాకు రాగానే సిట్ ముందుకు ఆయన అటెండ్ కాగానే గతంలో ఇచ్చినటువంటి ప్రవీణ్ రావు, శ్రావణ్ రావు తదితరులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ప్రభాకర్ రావు ఏం చెప్తాడో దాన్ని చూసి నిజంగానే ఫోన్ ట్యాపింగు మరి ఏంది ఏం కథ అనేది బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించింది ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5న సీట్ ముందుకు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 5న సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం అందించాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ పత్రాలు సమర్పించాడు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావుకు గత గురువారం ఊరట లభించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వన్ టైం ఎంట్రీ పాస్పోర్టు కోసం ప్రభాకర్ రావు గత 2 రోజులుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నట్టుగా తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విధంగా పాస్పోర్టు అందిన తర్వాత 3 రోజుల్లోనే సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా మరో 2 రోజుల్లోగా ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 14 నెలలుగా అమెరికాలో తలదాచుకొని ఉంటాడు. ఈయనేంది నాకు క్యాన్సర్ వైద్యం చేయించుకుంటా అని చెప్పేసి పోయిండు, అటే ఉన్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తానికి కొంచెం అటు ఇటుగానే ఈయన వెళ్ళిపోయింది. వీడికెళ్ళి ఈయన రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిరుడు మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసింది. లుకౌట్ సర్క్యులర్, నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, వీసా గడువు కూడా ముగియడం ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు నాంపల్లి కోర్టు సహా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని, రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీసులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు కావడంతో పాటు 6వ నిందితుడైనటువంటి శ్రావణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు సహకరిస్తానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మే 2న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్ను ఆదేశించింది. ముందస్తు బెయిల్పై ఆగస్టు 5న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారించి కేసు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. అప్పుడున్నటువంటి పరిపాలించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఆ పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు దీనిలో ఏమైనా ఇరుక్కుంటారా, ఇరుక్కోరా? దాంతోపాటుగా కార్ రేసింగ్కి సంబంధించింది ఒకటి బయటకు తీసిర్రు. 4 రోజుల పాటుగా దాన్ని 50 కోట్ల రూపాయలు ఏదో చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనరు దీనిలో మెయిన్గా ఉన్నాడు అంటూ మాట్లాడారు. అది అయిపోయింది. ఆ తర్వాత ధరణి పేరు మీద లక్షలాది ఎకరాలు ఆగమాగమైనాయి అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి వర్గీయులకే ఆ భూములను రాయించుకున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఆ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, అంతకుముందు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఎలక్ట్రిసిటీ కమిషన్, ఇట్లా అన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ ఒక్క అడుగు కూడా ముందడికి పడతలేదు. మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందా, ఉండదా, ఏందనేది ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ప్రభాకర్ రావు వచ్చి ఒకవేళ నాతోని పలానా వ్యక్తే ఇదంతా చేపించిందని అంటే ఆ పలానా వ్యక్తి పైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇదంతా మరి ఒక రకంగా చెప్పాలంటే బెదిరిస్తున్నారా, లేకపోతే నిజంగానే చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం ఉందా? కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్